కృప చూపించిన ప్రభా నీకు వేలాది వందనములు 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 ప్రభా. ఈ కొద్ది స్థుతిని మీ పాదాల చెంత సమర్పించుకుంటున్నాం తండ్రి. షలోమ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ. ఇంతవరకు ప్రార్థించిన మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రార్థనలు ఏకీవించిన వారికి శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి మరొక ఉదయకాలం ఇలాగా కలుసుకోవడానికి, ఆరాధనపూర్వకంగా ధ్యానపూర్వకంగా ఆయన సన్నిధిని అనుభవించడానికి కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ఈ రోజుకి సంబంధించిన వాక్య భాగాల్లోకి వెళ్ళక ముందు 37వ కీర్తనను మనము ధ్యానం చేసి 56 దినములు ధ్యానం చేశాము. 56 రోజులు ధ్యానించినటువంటి ఆ యొక్క టోటల్ స్టడీలో నుంచి దేవుడు మనల్ని ఎలా దర్శించాడో ఒక్కసారి ఈ యొక్క మన నోటి మాటల ద్వారా మన యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని మొదట మాట్లాడి ఈరోజు కీర్తన లేకపోతే ఈరోజు వాక్యంలోకి మనం వెళ్దాము. లేదా 37వ కీర్తన గురించి ఎవరైనా షేర్ చేసుకోవాలనుకునే వారు ఈ యొక్క సమయాన్ని మనం వినియోగించుకుందాం. ఒకసారి కృతజ్ఞత చెల్లించినట్టుగా మాట్లాడాలి. అంటే దేవునికి కృతజ్ఞత చెల్లించినట్టుగా మన మాటలు ఉండాలి. ఇట్స్ నాట్ సో ఈజీ థింగ్. ఆ కీర్తనని 37వ కీర్తనని అన్ని రోజులు ధ్యానించడం అనేది. సో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి లేకపోతే ఈ కృపను బట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరైనా సరే నోరు తెరిచి మన యొక్క వ్యక్తిగత షేరింగ్ లేకపోతే మన జీవితాల్లో కీర్తన ధ్యానించక ముందు, ధ్యానించిన తర్వాత ఉన్నటువంటి అంశాలని గుర్తు చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. కృతజ్ఞతాపూర్వకంగా ఆయన సన్నిధిలో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. నా వాయిస్ వినిపిస్తుంది కదా? నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది గురు. ఓకే, రైట్. సో వినదాన్ని బట్టి ఈ 37వ కీర్తన మనల్ని ఎలా ప్రభావితం చేసిందో కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధిలో సంఘం ఎదుట మాట్లాడదాము. ఎవరు లేరా? సరే, నేను క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. ముప్పై 37వ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 40 వచనాలు. 40 వచనాలు ఉన్నాయి. అందులో భూమిని స్వతంత్రించుకుంటా అనే మాట ఎన్నిసార్లు ఉంది? 3 times. 3 times. ఏ వచనాలు? ఎక్కడెక్కడ ఉంది? 9వ వచనం, 22,
9, 22. 34, 34. ఓకే. 11 కూడా. 29 కూడా ఉంది. 29 కూడా. అంటే అప్పుడు ఎన్ని అయినాయి మొత్తం? 3. 5 times. ఓకే, టోటల్ 5 times ఉంది. ఇంకా సారీ, చెడ్డవారు లేదా భక్తిహీనులు అనే మాట ఎన్నిసార్లు? పదకొండు సార్లు ఉన్నాను భక్తిహీన. 13. చెడ్డవారు భక్తిహీనులు రెండు కలిపి ఎన్నిసార్లు ఉంది? కీడు చేయవారితో కలుపుకొని 13 గారు. కీడు చేయవారికి తీసేస్తే 12 సార్లు. కీడు చేయవారు కూడా కలిపి చెప్పండి, ఎందుకంటే అది కూడా రెండు ఒకటే కదా. 13 గారు. భక్తిహీనులు ఎన్నిసార్లు ఉంది? 11. ఉట్టి భక్తిహీనులని 7 సార్లు ఉన్నట్టుంది. భక్తిహీనులు అనే మాట 7 సార్లు ఉన్నట్టుంది. ఎనిమిది సార్లు ఉంది. 8 సార్లు ఉంది. 8 ఉంది, అవును. రైట్. సో ఇందులో ఈ ఒక్క కీర్తనలో నుంచి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. అందులో అది ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, చెడ్డవారిని చూసి భక్తిహీనులను చూసి వ్యసనపడకుండా దేవుని తట్టు చూస్తూ మేలు చేయడానికి సంబంధించి, అందులోనూ మీరు కనిపెట్టుట అనే మాట, కనిపెట్టుకొనుట అనే మాట 4 సార్లు మనకు కనపడుతుంది. 37:7లో యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకున్నాను. మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకున్నాను. సో కనిపెట్టుకుంటూ దేవుని వైపు చూస్తూ కొనసాగే అద్భుతమైనటువంటి విషయాలు ఈ యొక్క కీర్తనలో నుంచి మనం మాట్లాడుకున్నాం. ఇక ఈరోజు ఎవరు మాట్లాడట్లేదు, అంటే ఈ కీర్తన మనల్ని ఎలా ప్రభావితం చేసిందనే సంగతి
షేర్ చేయడానికి ఎవరన్నా మాట్లాడితే మనం ముందుకెళ్దాం. ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. ఎవరన్నా ఉన్నారా? ఇంకొకసారి అడుగుతాను నేను. ముప్పై 37వ కీర్తన మనల్ని ఎలా ప్రభావితం చేసింది అనే విషయాలు సంఘంలో సమాజం ఎదుట మాట్లాడడానికి కృతజ్ఞతాపూర్వకంగా రావులమయ్య గారు, అమ్మగారు చెప్పండి. అమ్మగారు మాట్లాడండి. చెప్పండి హెలన్ కుమార్ గారు. ఇక్కడ శాలమయ్య గారు 37వ కీర్తనలో ధ్యానం చేసేటప్పుడు నాకు బాగా ప్రతి కొత్త విషయమే కానీ ఒక పూర్తిగా దాని గురించి వివరణంగా తెలుసుకున్న ప్రాముఖ్యమైన విషయం అంటే మారా అనుభవము, ఎర్ర సముద్రం అనుభవము, ఈ రెండిటి విషయాల్లో మన ఆత్మీయ జీవితంలో ఎట్లా ఉండాలి అనేది ఆ డిఫరెన్స్ మాత్రం నాకు చాలా ప్రభావకరంగా అనిపించినాయి గారు. అటువంటి కూడా మనం ఎలాగెలా ప్రవర్తించాలి, ఎర్ర సముద్రం యొద్ద మనము ప్రవర్తించాల్సిన విధానం, అలాగే మన యొద్ద మనం ప్రవర్తించాల్సిన విధానం, అది మన ఆత్మ మనం ఎలా ఉండాలి అని నాకు కొత్తగా ఉన్నాయి. అంటే ఇప్పుడు దేంట్లో మనం మాట్లాడాలి, ఎప్పుడు మౌనం ఉండాలి, ఇవి రెండు వేరే అయితే నేను చాలా చక్కగా తెలుసుకున్న దేవుడు కృపణ గ్రహించారు అయ్య గారు. ఈ 37వ కీర్తన ద్వారా అందును బట్టి నేను ఎంతో సంతోషించి దేవునికి కృతజ్ఞత తెలుస్తున్నాను అయ్య గారు. ఈ అనుభవం, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అయితే అంటే నేను ఇప్పటి వరకు నేను ఎక్కడ తెలుసుకోలేకపోయినా అది మాత్రం నాకు చాలా మేలుకరంగా ఉన్నాయి కదా. చాలా ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఎవరైనా? ఇందాక ఎవరో మైక్ ఆన్ చేశారు. కేవలము మనము బాప్తిజం తీసుకున్నంత మాత్రాన మనం నీతిమంతులు అయిపోమని ఆ నీతిమంతులు చివరి భాగాల్లో చెప్పిన మాటలు 37 నుంచి 40 వరకు కూడా చాలా అద్భుతంగా మనము యథార్థవంతులుగా, నిర్దోషులుగా, సమాధాన పరిచేవారుగా మనం మారగలిగినప్పుడే మనం నీతిమంతుల కోవలోకి వస్తామని, ఆ నీతిమంతుల కోవలోకి వచ్చినప్పుడు ఇంకా మనం మనకి తిరిగి ఏ విషయంలోనూ భయపడక్కర్లేకుండా తండ్రి అనేక విధాలుగా మనకి రక్షణాధారంగా ఆయనే ఉంటారు, ఆశ్రయదుర్గంగా ఆయనే ఉంటారు, సహాయకుడుగా ఆయనే ఉంటారు, ఆయనే విమోచిస్తారు. కాబట్టి మనము ఆ నీతిమంతుల కోవలోకి వెళ్ళాలంటే ఈ భక్తిహీనతని మనం ఎంతగానో జయించుకుంటూ మనకి ముందు తండ్రి ఇవ్వబోయేవే కాదు, ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మనకి ఆయన అన్ని విధాలుగా కూడా మనకి సహాయకులుగా ఉంటారు. కాబట్టి ఈ విధంగా మనం యథార్థవంతులుగా, నిర్దోషులుగా, సమాధానపరిచేవారుగా ఉండగలిగితే మనము అద్భుతాలు ఈ లోకంలో మనము అనుభవిస్తూ అనేకలు కూడా మనం చూపించగలము అనే విషయంలో ఎంతో ధైర్యం వచ్చింది. అట్టి విధంగా తండ్రి ఈ వాక్యాల ద్వారా 37వ కీర్తన ద్వారా తండ్రి బలపరుస్తూ ధైర్యపరుస్తున్నందుకు తండ్రికి స్తోత్రాల మాటలు తమ ద్వారా మాకు వినిపించిన తండ్రికి స్తోత్రాలు. మీకు శాలమయ్యా. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఇంకెవరైనా మాట్లాడతారా?
మాట్లాడడానికి యాక్చువల్గా అంత అయ్యేసరికి ఎవరికేం గుర్తురాట్లేదు. సరే, ఇందులో ఈ 37వ కీర్తనలో 31 వచనాల్లో మనకు 31 వచనాల్లో నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. 31 వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది, వారి అడుగులు జారవు. ఇది క్రీస్తును గూర్చినటువంటి ప్రవచనంగా చెప్పబడతా ఉంది. క్రీస్తును గూర్చిన ప్రవచనం, ద రైచస్ వన్. ఆయన అనేకులకు ఉపదేశించాడు అనే వచనాన్ని మనము కొత్త నిబంధనలో ఈ యొక్క వచనాన్ని చూస్తాం. ఆయన వాక్యం ఆయన బోధింపసాగిను, లేకపోతే ఆయన వాక్యమును అనగా జనసమూహములకు బోధించను అనే వచనం. లూకాసు సువార్త 24వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూద్దాం. లూకాసు సువార్త 24వ అధ్యాయం 23వ వచనం. లూకాసు సువార్త 24వ అధ్యాయం 23వ వచనం. ఎవరన్నా ఒక చదవండి. కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని. 24వ అధ్యాయం 23వ వచనం. లూకాసు సువార్త లూకాసు వార్త 24వ అధ్యాయం 23వ వచనం. కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. 25వ వచనం. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, ఓ ఫూలిష్ వన్స్ అండ్ స్లో ఆఫ్ హార్ట్ టు బిలీవ్ ఎవ్రీథింగ్ దట్ ద ప్రొఫెట్స్ హ్యావ్ స్పోకెన్. ప్రవక్తలు ప్రవచించిన మాటల్ని నమ్మని మందమతులారా అని చెప్తూ 26వ వచనం. క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి 27వ వచనం. మోషేను ప్రవక్తలను మొదలుకొని కొన్ని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావమును వారికి తెలిపెను. 28వ వచనం. ఇంతలో తాము వెళ్ళుచున్నటువంటి గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకొంత దూరము వెళ్ళునట్లు ఆగపడగా, వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేశారు. గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచునప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిది.
ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా. సో ఇందులో 44వ వచనం, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. నెరవేరవలసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరినవి అని చెప్తా ఉన్నాడు. ఇందులో ఈ కీర్తనల గ్రంథంలో అనేటప్పుడు, మన కీర్తనల గ్రంథం ధ్యానం చేసేటప్పుడు మనం ముందుగా జ్ఞాపకం చేసుకోవాల్సిన, లేకపోతే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, దానిని లిటరల్గా ఉన్నట్టు చూసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి హింట్స్, క్రీస్తుని గూర్చినటువంటి హింట్స్ని, అనగా క్రీస్తుని గూర్చినటువంటి ఆ యొక్క క్లూస్ని కనిపెట్టడం. అందులో ఈ 37వ కీర్తనలో 37వ కీర్తన 30వ వచనం, నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది, వారి అడుగులు జారవు. ఇది క్రీస్తును గురించినటువంటి ప్రవచనం. ఆయన అనేకులకు ఉపదేశించినటువంటి పెదవులు, అనేకులకు ఉపదేశించినటువంటి నాలుక, ఆయన నోరు అనేకులకు ఉపదేశము, జ్ఞానమును గూర్చిన ఉపదేశము చేస్తున్నటువంటి విధానాన్ని మొదట మనం చూస్తాం. ద ప్రొఫెటిక్ క్రైస్ట్, లేకపోతే క్రీస్తు యొక్క ప్రవచనాన్ని మొదటిగా మనం గమనించే వచనం అది. ఇక తర్వాత ఇన్హెరిటింగ్ ద ల్యాండ్ అనే మాట, ద ప్రామిస్ ఆఫ్ ఇన్హెరిటింగ్ ల్యాండ్. ఇందులో రాయబడినటువంటి, ఇందాక చెప్పినట్టు ఆ యొక్క వచనాలు ఏవైతే స్వతంత్రించుకొనుట అనే వచనాలు ఉన్నాయో, ఆ వచనాలన్నిటిలో కూడా దేశమును లేదా ల్యాండ్ని స్వతంత్రించుకోవడం అనే మాట క్రీస్తు పునరుత్థానములోనికి మనం ప్రవేశించడంతో సమానం. క్రీస్తు పునరుత్థానంలోనికి, అనగా మరణపు అనుభవం కలిగి పునరుత్థానంలోనికి, అనగా గమనించండి, ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన వారు మరణపు అనుభవంలోకి వెళ్తున్నారు. అరణ్యయాత్ర మరణపు సమాధి అనుభవంతో సమానం. అక్కడ సమాధి అనుభవము, ఆ తర్వాత ఆ పాలు తేనెలు ప్రపంచ దేశంలోకి ప్రవేశించుట పునరుత్థానంతో సమానం, పునరుత్థానానికి గుర్తుంది. సో పునరుత్థానపు దానిని స్వతంత్రించుకొనుట ఏ విధము చేతనైనను, పౌలు అంటాడు ఆ యొక్క ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో చూస్తాం, ఆ యొక్క క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని నేను ఎరుగు నిమిత్తం అంటాడు. ఆ పునరుత్థానపు శక్తిని నేను అనుభవించాలి. సో దానికోసం నేను ప్రయాసపడుతున్నాను, గురి యొద్దకు పరిగెత్తున్నాను అనే మాట. సరే, ఇక ఇన్హెరిటింగ్ ద ల్యాండ్, అనగా భూమిని స్వతంత్రించుకొనుట, దేశంను స్వతంత్రించుకొనుట అనే మాట క్రీస్తు పునరుత్థానాన్ని స్వతంత్రించుకొనుట అనే అంశంతో సమానం. అందుకే ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత అరణ్యయాత్రలో వారికి పదే చెప్పబడిన మాట, లేదా ఆ యొక్క ద్వితీయోపదేశ కాండంలో మోషే, మీరు నది దాటి స్వాధీనపరచుకొనబోవు దేశము, నది దాటి స్వాధీనపరచుకొనబోవు దేశంలో ఎలా జీవించాలి అంటే, పునరుత్థానపు శక్తి, పునరుత్థానం పొందుకోవడం అంటే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితి నుండి క్రీస్తు యేసుతో కూడా తిరిగి లేపబడిన స్థితి. అనగా ఈ యొక్క ఎఫెసీ పత్రికలో రాయబడిన 2, 3, 4, 5, 6 అధ్యాయాలు ఏవైతున్నాయో వాటిలలో ఏ విషయాలతో చెప్పబడుతున్నాయో వాటన్నిటినీ అనుభవించిన, లేకపోతే మన ద్వారా జీవింపజేయబడినటువంటి విషయాలు. పునరుత్థానం చెందిన వారు జీవించాల్సిన పద్ధతి అది. దేవుని కుడిపార్శ్వన కూర్చుండబెట్టుట అనే ఆ యొక్క పొజిషన్ని అనుభవిస్తున్న వారు జీవించే విధానం, అదంతా కూడా ఈ కీర్తన మాట్లాడుతూ ఉంది. ఇక తర్వాత మూడవ ప్రవచనం ఇందులో విక్టరీ ఓవర్ విక్డ్ అంటే ఆ యొక్క దుష్టత్వాన్ని, దుష్టత్వపు లేకపోతే కీడు చేయి వారిని, భక్తిహీనులను వారిని అధిగమించి జయించటం, వారి మీద విజయం పొందడం. వారిని అధిగమించటము అంటే ఎవరినో గెలవడం కాదు, కానీ మనలో ఉన్నటువంటి ఆ యొక్క దుష్టత్వాన్ని అధిగమించటం. ఇది క్రీస్తు సిలువ వేయబడిన సందర్భం అంతా కూడా, ఆయన సిలువ అంతా కూడా, ఆయన
కీడును మేలు చేత జయించుట అనే అంశాన్ని ఎలా జీవించవచ్చో ప్రాక్టికల్గా సిలువ అనుభవం మనకు తెలియజేస్తూ ఉంది. మరొకసారి ఒకరు తమ తమ జీవితంలో, తమ వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆ యొక్క దుష్టత్వము, కీడు ఇవేవైతే లోపల ఉన్నాయో వాటిని అధిగమించటం, అనగా మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో మిమ్మల్ని హింసించు వారి కోసం ప్రార్థన చేయండి అని చెప్పడం చూస్తాం. ఇది చెప్పడం కాదు, చేసి చూపిస్తున్నాడు. వారు ఆయన్ని హింసిస్తూ ఉన్నప్పుడు ఆయన వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని వారి పక్షంగా విజ్ఞాపన ప్రార్థన చేయబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఆ విజ్ఞాపన ప్రార్థన చేయడం అనేది ఆ యొక్క విక్టరీ ఓవర్ విక్డ్, అనగా చెడ్డవారిని, దుష్టత్వాన్ని అధిగమించటం. యాక్చువల్గా హింసించువారు శత్రువులు కాదు, కానీ ఆ హింసించు వారిని దూషించటం, బెదిరించటం, లేకపోతే ఇది దుష్టత్వం. యాక్చువల్గా దీనిని అధిగమించడం చాలా కష్టమైనటువంటి, లేకపోతే ఆత్మీయ యుద్ధం. అది మరొకసారి రిపీట్ చేస్తాను, గమనించండి ఒకసారి. దూషించే వారిని, హింసించే వారిని దూషించటం, వారిని శపించటం, వారిని బెదిరించటం, దీన్ని అధిగమించడమే పెద్ద యుద్ధం. సో ఆ దూషించే వారి మీద వారి మీద విజయం పొందడం కాదు, కానీ ఆ దూషించే వారిని తిరిగి దూషించడం, బెదిరించడానికి సంబంధించిన ఆ యొక్క ఈవిల్ ఇంపల్స్ని క్రీస్తు అధిగమిస్తూ దాని ప్లేస్లో మేలు చేత కీడును జయిస్తున్నాడు. మేలు చేత కీడును జయించడం అంటే కీడు చేసిన వారికి మేలు చేయడం అని కాదు, కానీ ఆ కీడు చేసిన వారికి మరల కీడు చేయకుండా మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని అధిగమించడం. దేవునికి స్తోత్రం. సో విక్టరీ, ఆ యొక్క విజయము, ఆ యొక్క దుష్టత్వం నుండి, చెడుతనం నుండి, భక్తిహీనత నుంచి వాటిని అధిగమించి విజయం పొందడానికి సంబంధించి ఈ 37వ కీర్తన ప్రవచనాత్మకంగా మాట్లాడుతూ ఉంది. ఇక 4వ అంశం, ఇందులో మనం డెలివరెన్స్ అంటాం. అందులో ఆ యొక్క థియలాజికల్గా ఉన్నటువంటి చివరి 4 వచనాలు. రక్షణ పొందుట అంటే అర్థం ఏంటి? నీతిమంతులు అంటే అర్థం ఏంటి? దుష్టులు లేకపోతే భక్తిహీనులు, అపరాధులు అంటే అర్థం ఏంటి? ఒక వివరణ 4 వచనాల్లో ఒక అద్భుతమైనటువంటి వివరణ మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక 37వ కీర్తన 29 నుండి మనం చూస్తే, ఇందాక మాట్లాడుకున్నట్టుగా, ద రైచస్ షల్ ఇన్హెరిట్ ద ల్యాండ్ అండ్ డ్వెల్ ఇన్ ఇట్ ఫర్ ఎవర్. దాని యందు వారు నిరంతరం జీవిస్తారు. ఇది 29వ వచనం. తర్వాత 30వ వచనంలో ద మౌత్ ఆఫ్ రైచస్, అనగా నీతిమంతుల నోరు అనేకులకు ఉపదేశించును అనే మాట. ఒక్కసారి కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఆ న్యూ హెవెన్, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం గురించి వ్రాయబడ్డం చూస్తాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చదువుతాం. చూడండి ఒకసారి. మత్తయి సువార్త 18వ వచనం. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. తర్వాత ఈ వచనం చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన
మరణము పొందినందున పిలువబడిన వారి నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తం ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. సో ఈ ఇన్హెరిట్ ద ల్యాండ్ అనే వచనానికి సంబంధించినటువంటి వాక్యం ఇదంతా కూడా రెఫరెన్సెస్ ఇవన్నీ కూడా. ఇంకా ఇందులో ఇంకొక వచనాన్ని విజ్ఞాపకం చేస్తాను. జాన్ 5:30, యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. నా అంతటా నేనే ఏమీ చేయలేదు, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. అంతేకాకుండా ఈ మాట కూడా మనం చూస్తాం. ఇందులో ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా నా అంతటా నేను ఏది మాట్లాడలేదు అనే మాట. ఆ తర్వాత ఇంకొక వచనాన్ని విజ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి. అదే రైట్. సో 4 ప్రవచనాలు. మొదటిదేమో నీతిమంతుడు నోరు ఉపదేశించుట, రెండవది ఇన్హెరిట్ ద ల్యాండ్ అనగా స్వతంత్రించుకుంట, మూడవది ఆ యొక్క ఇందాక మాట్లాడినట్టుగా విక్టరీ అనగా విజయం ఉందుట, దుష్టత్వం మీద విజయం సాధించుట. తర్వాత ఇక ఈ యొక్క రక్షణ, తర్వాత నీతిమంతులు అంటే అర్థం ఏంటో, ఇవన్నిటికి సంబంధించిన క్రీస్తును కూర్చున్నటువంటి సాదృశ్యాలు, ప్రవచనాలు, అనేకమైనటువంటి విషయాలు ఇందులో మనం చూసాం. ఇంకొక మాట యోహాను సువార్త 4:34లో ఈ మాటని జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అనే మాట. అంటే చిత్తము చేయడం అనేది ఆహారము అంటే మన ఆహారం ఏంటి అంటే దేవుని చిత్తం జరిగించుట అనే విధంగా ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని క్రీస్తులో మనం చూస్తాం. ఇంకొక మాట హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీలోకి రాసిన పత్రిక, ఇందాక చదువుకున్నటువంటి వచనం ఉంది కదా 9వ అధ్యాయం, 10వ ఈ మాట చూడండి ఒకసారి. 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో వచ్చి ఉన్నాను అంటే. సో ఈ శరీరంతో మనము దేవుని సన్నిధిలో మనల్ని మనం బలిగా అర్పించుకోవడానికి మనకు ఒక శరీరం అమర్చబడింది అని క్రీస్తు అన్నట్టుగా ఆ యొక్క క్రీస్తును పోలి నడుచుకున్న వారమై మనమందరము దేవుని సన్నిధిలో ముందుకు సాగడానికి ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధిని, ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలను పొందుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవసరమైనటువంటి ఉపదేశాన్ని 37వ కీర్తన ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినందుకు వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే కీర్తనలో మనం నేర్చుకున్న విషయాలన్నీ కూడా మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మనల్ని ప్రతిరోజు ప్రతి క్షణం నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. మా పరమ తండ్రి, మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రునైనా మరొక ఉదయకాలం మీ సన్నిధిలో ఏకీభవించి ఈ యొక్క 37వ కీర్తనను ధ్యానించడానికి మాకు ఇదిగో అందులో ఉన్న ప్రవచనాలను, అందులో ఉన్నటువంటి ప్రవచన సంబంధమైనటువంటి క్రీస్తును ధ్యానం చేయడానికి, ఇదిగో నీతిమంతుడుగా జీవించడం ఎలాగో, రక్షణ పొందుకోవడం ఎలాగో, రక్షణలో కొనసాగడం ఎలాగో అనేకమైనటువంటి విషయాలు ఈ కీర్తన ద్వారా మాకు బోధపరిచారు. వాటన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అవన్నీ క్రీస్తులో ఎలా నెరవేర్చబడి, ఎలా దేవుని కుమారుడుగా క్రీస్తు జీవించాడో, ఇదిగో దేవుని కుమారుడు అనబడ్డారు, అలాంటి క్రీస్తును పోలి నడుచుకుంటాను. మేము ఇదిగో మీ సన్నిధిలో ఆ యొక్క వాక్య నెరవేర్పును అనుభవించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏకీవించిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, మీ సన్నిధిని తోడుగా ఉంచి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో వారి అక్కర్ల అవసరతలు ఇదిగో తీర్చి మీరే మహిమ పొందమని వేడుకుంటూ, స్తుతించి, ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన
నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, 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 ఆమెన్.